నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. మనము ఒక వార్తను చూస్తున్నాం సోషల్ మీడియాలోనైతే అదొక ట్రెండింగ్ గా మారింది. అదేంటిదంటే వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి మంత్రి అంటే మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించినటువంటి ఒక ట్విట్టర్ అయితే మనకు ఒక వైరల్ అవుతుంది. ఒక వాట్సాప్ గ్రూపుల్లోనే కాదు, ఇటు ట్విట్టర్లు అటు సోషల్ మీడియాలోనైతే తెగ వైరల్ అవుతుంది. ఒకసారి మాజీ మంత్రి కేటీఆర్ ఎలాంటి ట్వీట్ చేశారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం, ఒక సీఎం ను ఎన్నుకుంటే ఇంకో అరడజన్ మంది ఫ్రీగా వచ్చారు. 1+6 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదేమో. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి గారు, నాది ఒక చిన్న విన్నపం. ప్రజాపాలన కాబట్టి ప్రజలకి మీ ఎనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అని కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశాడు. అంటే కుటుంబ పాలనకు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతే చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఏమన్నారంటే కుటుంబ పాలన సాగుతుంది అంటే కేటీఆర్, ఇటు చంద్రశేఖర్ రావు, అదేవిధంగా హరీష్ రావు, అటు సంతోష్ రావు, అటు కల్వకుంట్ల కవిత, వీళ్ళందరూ సాగించినప్పుడు కుటుంబ పాలనని ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ అన్నారు, కాంగ్రెస్ అన్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి దాదాపుగా 6 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు కూడా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా వికారాబాద్ లో తిరుపతి రెడ్డి అయినట్టయినా కూడా బాగా అతనుకు గన్మెన్లో కానివ్వండి, అదేవిధంగా తన యొక్క మోజును అయితే ఎలా తీసుకుంటున్న ఉద్దేశంతో మాజీ మంత్రి కేటీఆర్ ఏం చేసిందంటే వికారాబాద్ సీఎం గానైతే తిరుపతి రెడ్డిని ఎన్నుకున్నట్లు, అదేవిధంగా అంటే అట్లా అపాయింట్మెంట్ అయినట్టు కూడా అతను ఒక ఆలోచనతోటి శుభాకాంక్షలు అయితే తెలిపిండు. మరి అంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళు కూడా కుటుంబ పాలన సాగించలేదు కదా అని మనకైతే బయట కోకొల్లగానైతే ముచ్చట్లు అయితే వస్తున్నాయి. సో ఏది ఏమైనా కూడా ఇలా అన్న తీరైతే ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే చర్చనీయాంశంగానే మారింది. సో మరి ఇప్పటికీ ఈ యొక్క విషయం గురించి చాలా మటుకు అసెంబ్లీలోనైతే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటున్నటువంటి ప్రతిపక్షాల మీదనైతే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే గట్టిగానే అసెంబ్లీలోనైతే వాళ్ళనైతే మందలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏది ఏమైనా కూడా వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి అంటే అందరూ కూడా ఒక డైలమాలో ఉన్నారు. ఇదేంది వికారాబాద్ సీఎం ఏంది, ఇటు తెలంగాణ సీఎం ఏందని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల్లోనైతే ఉంది. సో ఏది ఏమైనా కూడా ఒక రాజకీయంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన అన్న అంటే రేవంత్ రెడ్డి అయితే సీఎం ఆధిపత్యంలో ఉన్నారు, సీఎం కుర్చీలోనైతే కూర్చున్నాడు. కానీ అతను వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ములు కానీ ఇలానైతే చక్రం తిప్పడం కరెక్ట్ కాదు అని ఒక రకంగా ఈ మాజీ మంత్రి కేటీఆర్ అయితే వాళ్ళకు ఒక హేళన చేసినట్లుగానే మనకైతే అర్థమవుతుంది. సో ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో మనమైతే వేచి చూడాల్సిందే. తెలంగాణ ప్రజలు ఒకసారి కూడా ఆలోచించాలి, ఎవరు ఎలా ఉంటుంది, ఎవరి పాలన ఎలా ఉంది, మళ్ళీ ఎవరు రావాలని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మార్పు కావాలి అన్నారు. మార్పు మరి జరిగిందా మీరే కూడా ఆలోచించుకోవాలి. మార్పు జరిగితే మళ్ళీ కూడా రాజకీయాలు మీరే డిసైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరింత మంచి అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి.